సమాజంలో బాధ్యతాయుతంగా గౌరవప్రదమైన స్థానాల్లో ఉండే వ్యక్తులు బాధ్యతారహిత్యంగా ప్రజలకి తీవ్రంగా హాని చేసే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తాయంటే నాబోటేళ్ళకి బయటకు వచ్చి ఖండించక తప్పని పరిస్థితి వాళ్ళు ఏర్పరుస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ రావు గారు అని ఒక ఆయన ఎండ్రోక్రాలజిస్ట్. ఆయన ఒక రకంగా చెప్పాలంటే డయాబెటీస్ సంబంధించిన దానికి కానీ ప్రజల్లో ఎటువంటి తప్పుడు భావాలు ఎంత విషప్రచారం చేస్తున్నారంటే మామూలు విషప్రచారం కాదు. ఎంత అవగాహన రాహిత్యం, ఎంత బాధ్యత రాహిత్యం. ఇప్పుడు నేను 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పుస్తకాల్లో చదువుకుంది, అది బట్టి పట్టింది, ఇప్పటికీ అదే పిరమిడ్ ఉంది అనేసి ఆ గుడ్డిగా మా మత గ్రంథాలు రాశారని అదే మూర్ఖత్వం. ప్రపంచం ఎంత అప్డేట్ అయింది, ఏ విజ్ఞానమైనా అప్డేట్ అవుతుంది, ఏ రంగమైనా సరే శాస్త్రరంగం పురోగతి సాధించిన తర్వాత అనేక అప్డేట్లు వస్తాయి. గతంలో మంచి అని చెప్పి చంపల పగిలేటట్టు వేసుకునే లెంపలో మళ్ళీ తిరిగి సరిదిద్దుకుంది కాబట్టి ప్రపంచం అంతగా ఎదిగింది. ఇంకా పాత తరం నేను అదే గుడ్డిగా బట్టుకు ఎలాడతానంటే అది ప్రపంచం ఎదిగేది కాదు. వైద్య రంగంలో కూడా అలాంటి అనేక తప్పులు జరిగినాయి, ఆ తప్పులు దిద్దుకోవడం కూడా జరిగింది. అలాంటి వాటిలో కొలెస్ట్రాల్ భూతం ఒకటి, అంటే డైటరీ సాచురేటెడ్ ఫ్యాట్స్ వెళ్ళి కొలెస్ట్రాల్ని కలిగిస్తాయి అనేది ఒకటి. అట్లానే డయాబెటీస్ సంబంధించి క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ లాంటి సిద్ధాంతాలు, ఈ చెత్త సిద్ధాంతాలతో 50 ఏళ్ల పాటు ప్రపంచం మొత్తాన్ని వీళ్ళు సర్వనాశనం చేసి వదిలినాక ఇప్పుడు వైద్య సమాజాలు లెంపలేసుకుని సాచురేటెడ్ ఫ్యాట్లు మంచి, డైటరీ కొలెస్ట్రాల్ ప్రజలకు హాని చేయదని ఒకటి, అట్లనే డయాబెటీస్ సంబంధించినంతవరకు ఈ క్యాలరీ ఇన్ అవుట్ సిద్ధాంతాలతో ఈ ఒబెసిటీలు అన్నీ కంట్రోల్కి రావు డయాబెటీస్కి అనేది ప్రపంచం అంతా తెలుసుకుని కొన్ని వందల మంది డాక్టర్లు అధునాతన భావాలతో కొత్త సైన్స్ ప్రతిపాదిస్తా. విదేశాల్లో చూసుకుంటే జేసన్ ఫంగ్ కానీ, అలానే ఎరిక్ బర్గ్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా చాలామంది, ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే పివి సత్యనారాయణ గారు వాళ్ళు అనేక మంది ఈ అవగాహన తెచ్చుకుని, అంటే మిగిలిన వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఈ లో కార్బ్ డైట్ లాంటివి తీసుకొచ్చి పాత చెత్త సిద్ధాంతాలని, ఈ హై కార్బోహైడ్రేట్ వాడే ఆ చెత్త డైట్ నుంచి బయటకు వస్తే ఇంకా గేదెల మల్లేసే సిద్ధాంతం ఒకటి పుచ్చుకుని ఇలాంటి వాళ్ళందరూ ఈ మీడియాలో వచ్చి దుష్ప్రచారం చేస్తా ప్రజల బుర్రలోకి వెళ్ళి విషకలితం చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ వస్తే తగ్గడానికి ఏంట్రా మార్గం అంటే అన్నం తినం, మేము డైట్ ఇస్తున్నాం. అలాంటి మహానుభావులు, రావు గారు లాంటి మహానుభావులు చెప్పింది ఏంటంటే అన్నం తినం, 55 నుంచి 60% వరకు అన్నం తినాలంట, కార్బోహైడ్రేట్లు తినాలంట. ఎట్ట తగ్గిస్తారండి మీరు? అసలు ఏదైనా ఫలితాలు గీటరాయండి. ఇప్పుడు మావాడు గొప్పవాడు, మా అబ్బాయి ప్రపంచంలో మేధావి ఉంటాను, వాడు ఇంటర్ తప్పుతాడు. మా అబ్బాయి గొప్పవాడు అవుతాడా ఏదో అవుతాడా చెప్పండి? ఫలితాలు కావాలి కదండి. మీరు గొప్ప అంటానికి రుజువేంటి? నాకు తెలిసి మీరు ప్రొఫెసర్గా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని సర్వనాశనం చేశారు ఇతడి చెత్తంతా చెప్పి. అట్లానే తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చిన మీ యూట్యూబ్లోనూ మిగతా ఇచ్చిన తప్పుడు వైద్యాలతో డయాబెటీస్ వస్తే ఇన్సులిన్ పెంచుకోండి, ఇన్సులిన్ చేసుకోండి, వేళకు మందులు వేసుకోండి లాంటి చెత్త మాటలు చెప్పి, అశాస్త్రీయమైన శాస్త్రానికి ఏమాత్రం నిలబడి ఆ చెత్త మందులు వాడించడం లాంటివి చెప్పి, ఈ అన్నాలు తినండి, మందులు వేసుకోండి చెప్పి ఎన్ని జీవితాలు నాశనం చేశారు, ఎన్ని లక్షల మంది ప్రాణాలు తీశారు, ఎంతమంది కళ్ళు పోగొట్టారు, సర్వనాశనం చేసి వదిలేరు కదా ప్రపంచాన్ని. ఇవాళ మీ మాటలని మీరు పనిచేసిన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్కి వెళ్ళండి, ఎవరైనా సరే వెళ్ళండి, నిమ్స్కి వెళ్తారో, మహావీర్కి వెళ్తారో, అపోలోకి వెళ్తారో వెళ్ళండి. అక్కడ డయాలసిస్ సెంటర్లో కొన్ని వేల మంది పడుకుని ఎట్ టైం డయాలసిస్ తీసుకుంటారు. సింపుల్ సర్వే చేయండి, ఎందుకు వచ్చింది ఆయన డయాలసిస్ అని అడగండి. రెండు చెప్తారు. ఒకటి షుగర్ అండి, మా 10 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాం, డాక్టర్ గారి సలహాతో ఫస్ట్ నుంచి, లేదా బీపీ అండి. ఇంతే, ఈ 99% కేసులు ఉంటాయి. చెక్ చేసుకోండి వీళ్ళు ఎవరయ్యా దీనికి మందులు ఇచ్చింది? వీళ్ళంతా ఎవరు? డే 1 నుంచి మిమ్మల్ని నమ్ముకుని నిస్సాయంగా మీకు బలైనాళ్ళు కాదు, కన్ను పోయినాళ్ళు, కాళ్ళు పోయినాళ్ళు, గ్యాంగ్రీన్లో రోజు 100 కాళ్ళు నరికేస్తున్నారు హైదరాబాద్లో. వీళ్ళంతా ఎవరు? మీలాంటి వాళ్ళు నమ్మి గుడ్డిగా ఆ గ్లూకోజులు తింటా, ఆ డయాబెటీస్ మందులు పెంచుకుంటూ వెళ్ళి సర్వనాశనమైన వాళ్ళు కాదు. సిద్ధాంతం ఉందా? ఈ డాక్టర్ గారు తాజాగా ఒక ఆణిముత్యం లాంటి వీడియో వదిలేరు. లో కార్బ్ డైట్ల మాటలు నమ్మాకండి, నమ్మితే మా ప్రాక్టీసులు పడిపోతాయి, మంచిది కాదు. ఎవరికి? మాకు మా ఆదాయాలు పడిపోతే మాకు మంచిది కాదు, మా ప్రొఫెషన్కి. మా డయాబెటీస్ అనే మా దొంగల దోపిడీ వ్యవస్థ ఒకటి ఉంది, అలోపతిలో క్రియేట్ చేసి పెట్టాం. దీని మూలన ప్రజలు కనుక రోగాలు లేకపోతే, డయాబెటీస్కి మందులు వాడితే ఇంకా 25 రోగాలు తెచ్చుకోకపోతే మాది బతకదని నిస్సిగ్గుగా పబ్లిక్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఎంత అజ్ఞానం మాటలంటే జస్ట్ చిన్న ఒక పాయింట్ తీసుకుని మీకు వివరిస్తాను. ఆయన ఏమంటాడంటే క్యాలరీలు అంట, కార్బోహైడ్రేట్లు తీసుకుంటే 4 క్యాలరీలు వస్తాయి, దాని క్యాలరీలకి మారుతుంది. ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీలు వస్తుంది. కాబట్టి ఫ్యాట్ లాంటివి తీసుకుంటే క్యాలరీలు ఎక్కువ వచ్చేసి తద్వారా బిఎంఆర్, మన బేసల్ మెటబాలిక్ రేట్ కోట తొందరగా ఫిల్ అయిపోయి తక్కువ దాంట్లో ఎక్కువ క్యాలరీలు రావటం వలన ఇన్ని అనర్థాలు వస్తున్నాయని
సైన్స్ ఒకటి చెప్పాడు ఆయన. నాకు తెలిసి సైన్స్ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన ఒక నెల రోజులు కూడా ఇట్లాంటి చెత్త సైన్స్ మాట్లాడే ధైర్యం చేయడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్, కార్బ్ నుంచి వచ్చే క్యాలరీస్ రెండు ఒకటే అనుకుంటున్నాడు ఆయన. ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్కి ఇన్సులిన్ అక్కర్లేదు. కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన ప్రతిదానికి గ్లూకోజు సెల్లోకి ఎంటర్ కావాలంటే ఇన్సులిన్ పుట్టాలి. ఇన్సులిన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఫ్యాట్. కాబట్టి మీరు ఎక్సెస్ గ్లూకోజ్ తింటే అది ఫ్యాట్ కింద మారుతుంది. ఆ తర్వాత కాలక్రమేణా ఆ ఫ్యాట్ టిష్యూ నిండిపోయిన తర్వాత డయాబెటీస్గా మారుతుంది. అంటే మీరు తీసుకున్న కార్బోహైడ్రేట్లు మాత్రమే ఫ్యాట్గా మారుతాయి. అది ఎక్సెస్ అయిన తర్వాత డయాబెటీస్ మారుతాయి. ఇది సైన్స్. ఫ్యాట్ తీసుకుంటారు మీరు. ఫ్యాట్ తీసుకున్నప్పుడు సెల్లు నేరుగా తీసుకుంటుంది. నేరుగా సెల్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ పుట్టకపోతే అవసరం లేదు. ఇన్సులిన్ అంటే మదర్ ఆఫ్ ఫ్యాట్. ఆ హార్మోన్ అనేది ఫ్యాట్కి తల్లి లాంటిది. ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా అది ఏ రోజుకి ఆ రోజు యూరిన్లో డిస్పోజ్ అయిపోతుంది తప్ప ఫ్యాట్ అనేది ఫ్యాట్ కింద మారి స్టోర్ కాదు. కాబట్టి మీరు 9 క్యాలరీలు తీసుకున్నారా ఇంకోటి తీసుకున్నారా కాదు పాయింట్. అక్కడ మైలేజ్ కూడా అంత వస్తుంది. సింపుల్ ప్రజలకు అర్థమవలసిన ఉదాహరణ ఏంటంటే 4 ఉడకబెట్టిన గుడ్లు తీసుకోండి, 4 ఇడ్లీ తీసుకోండి, సేమ్ అదే బరువు ఉండే 4 ఇడ్లీ తీసుకోండి. ఈ 2 తినచూడండి. 2 అన్నదమ్ములకి ఉదయం 7 గంటలకు పెట్టండి. 4 ఇడ్లీ ఒకటికి, 4 కోడిగుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ఒకటికి పెట్టండి. 4 ఇడ్లీ తిన్నాడు 2 గంటల్లో నకనకలాడతా మళ్ళాడు ఒక వాయి అన్నం బిగుతాడు. ఈ 4 గుడ్లు తిన్నాడు 5-6 గంటల పాటు దాని మైలేజ్ వస్తుంది. ఫ్యాట్ మైలేజ్ వస్తుంది. ప్లస్ దాంట్లో ఉండేది జీరో కార్బ్ కాబట్టి ఫ్యాట్ అయ్యే ఐటమ్స్ ఏవి దాంట్లో ఉండవు. ఇది సైన్స్. క్యాలరీలు కాదు. క్యాలరీలు తగ్గిస్తే ఏదో డెఫిసిట్ ఇస్తే వస్తుందని ఒక అజ్ఞానపు భ్రమలో ఇంతకాలం పడ్డారు. క్యాలరీలు తగ్గిస్తే మనకు వెయిట్ లాస్ కనుక అయ్యే పరిస్థితి అయితే ఈ ప్రపంచంలో వెయిట్ లాస్ అనేది సమస్యగా ఉండేదే కాదు. తిండి అందరూ తగ్గించగలరు. 20 ఇడ్లీలు తినేవాడు 2 ఇడ్లీలు తినంత మాత్రాన వెయిట్ తగ్గుతాడు అనుకునే మాట భ్రమ. ఎందుకంటే ఆ సైన్స్ గురించి ఈ రావు గారు లాంటి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. అసలు వాళ్ళు చదువుకున్న రోజులు ఇలాంటి చెప్పలేదు. రెండోది ఒక కొత్త సత్యాన్ని తెలుసుకుంటాక వాళ్ళు ఎప్పుడు చూడలేదు. నిజానికి ఏమవుతుందంటే క్యాలరీల్లో మీరు గ్లూకోజ్ క్యాలరీస్ మీరు తక్కువ ఇచ్చినప్పటికీ ఏం జరుగుతుందంటే మీ బేసల్ మెటబాలిక్ రేట్ కంటే తక్కువ ఇచ్చి గ్లూకోజ్ క్యాలరీలో డెఫిసిట్ పెట్టినప్పుడు మీ బిఎంఆర్ పడిపోతుంది. ఉదాహరణకి మీ బేసల్ మెటబాలిక్ రేట్ బిఎంఆర్ 2000 క్యాలరీలు ఉందనుకోండి. మీరు ఇప్పుడు గ్లూకోజ్ డైట్లో 1500 క్యాలరీలు ఇస్తే ఏం జరుగుతుందంటే మీ సిస్టము ఒకరోజు తీసుకుని నీరసంలో ఉంచుతుంది. రెండో రోజు ఏం చేస్తుందంటే మీరు ఇవ్వట్లేదు 1500 క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నారని అర్థమైన తర్వాత అది బేసల్ మెటబాలిక్ రేట్ ఫుల్ అవ్వాల్సిందే కాబట్టి చచ్చినట్టు ఆ డెఫిసిట్ని కింద కట్ చేస్తుంది. ఇంటర్నల్ ఫ్యాట్గా యాక్సెస్ ఉండదు. ఇంటర్నల్ ఫ్యాట్ తీయడానికి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో యాక్సెస్ లేదు కాబట్టి బేసల్ మెటబాలిక్ రేట్ని 2000 నుంచి 1500 కట్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు ఇంకా కసితిరేగి 1000 క్యాలరీస్కి నువ్వు ఇచ్చే ఇన్పుట్ కనుక తగ్గిస్తే నీ బేసల్ మెటబాలిక్ రేట్ ఇంకా తగ్గుతుంది. సో నువ్వు ఒక 10 కిలోలు 20 కిలోలు నువ్వు తిండి మానేసి గ్లూకోజ్ డైట్ చేస్తా తిండి తగ్గించి చేసినప్పుడు నువ్వు ఒక 10 కిలోలు 20 కిలోలు తగ్గుతావు. ఎట్ వాట్ కాస్ట్? నీ బేసల్ మెటబాలిక్ రేటు సగానికి పడేసుకుని చేస్తావు. అంటే గతంలో 2000 క్యాలరీస్ ఉండే నీ బేసల్ మెటబాలిక్ రేటు ఇప్పుడు 1000కి పడిపోయింది అనుకోండి. అంటే 2000 క్యాలరీలు అంటే ఒక ఫుల్ బిర్యానీ తింటే 2000 క్యాలరీలు వస్తాయి అనుకోండి గతంలో. ఆ బిర్యానీ దాటి తిన్నదే ఫ్యాట్ అవుతుంది తప్ప బిర్యానీ లోపు తిన్నది ఒక మొత్త తగ్గించినా సరే అది ఫ్యాట్ అవ్వదు 2000 క్యాలరీల వరకు తీసుకుంటే. కానీ ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు గ్లూకోజ్ డైట్ చేసి బరువు తగ్గించుకుంటూ మూలన నీ బిఎంఆర్ 1000కి పడిపోతుంది. అంటే సగం బిర్యానీ పడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక 20 కిలోలు తగ్గిన తర్వాత రేపు ఫుల్ బిర్యానీ కనుక ఆర్డర్ ఇస్తే సగం బిర్యానీ నీ శరీరానికి వాడుకుని మిగిలిన సగం బిర్యానీ ఫ్యాట్ అయిపోతుంది. అందుకే ఈ రావు గారు లాంటి వాళ్ళు చెప్పే దిక్కుమాలిన గ్లూకోజ్ డైట్లో క్యాలరీ తగ్గించే సిద్ధాంతం వాడిన ప్రతి వాళ్ళకి ఆ డైట్ మానేసిన తర్వాత 15 రోజులు నెల రోజుల్లో ఇలా వచ్చిన వాళ్ళు జమ్మని పెరుగుతారు. అదే 20 కిలోలైనా 30 కిలోలైనా 1 మంత్లో దెబ్బ పరిగెత్తారు. ఈ సైన్స్ అర్థం కాకే ప్రపంచం ఫెయిల్ అయింది. ఫ్యాట్ గురించి ఈ అర్ధ శతాబ్దపు అజ్ఞానపు మాట ఏంటంటే ఫ్యాట్ క్యాలరీస్ గ్లూకోజ్ క్యాలరీస్ని రెండింటిని ఒకే ఘాట కట్టేయటం. మనిషి పిల్లల కుక్క పిల్లన ఒకటే అన్నట్టు ఉంటుంది. ఇది 2 పిల్లలే అన్నట్టని ఎలా అవుతుంది? ఫ్యాట్ క్యాలరీ మీరు తీసుకుంటే ఇన్సులిన్ అట్రాక్ట్ కాదు కాబట్టి మీరు ఎక్కువ తిన్నా ఏం కాదు, ఎక్కువ ఫుల్నెస్ ఉంటుంది. ఫ్యాట్ క్యాలరీస్ మైలేజ్ ఎక్కువ. మారుతి కార్కి ఒక బెంజ్ కార్ కొన్న తేడా. బెంజ్ కార్ కంఫర్ట్ ఉండొచ్చు కానీ అది మైలేజ్ రాదు. అదే మారుతి అయితే 30 కిలోమీటర్లు వస్తుంది మారుతి కార్ వచ్చేది. రెండింటి తేడా లేదు. మైలేజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ మైలేజ్ మూలన ఎప్పుడైతే మనం ఫుల్గా ఉన్నామో మనం చక్కగా తక్కువ తింటాం. తక్కువ తిన్న క్యాలరీస్ కూడా సరిపోతాయి. ఒకవేళ ఫ్యాట్ క్యాలరీస్ ఎక్కువ తిన్నప్పటికీ అది ఫ్యాట్ కింద 80% కన్వర్ట్ కాదు. ఒక మగాడు పిల్లల్ని ఎలా పెట్టలేడో
ఒక ఫ్యాట్ కింద కన్వర్ట్ కావటం జరగదు. అలానే మీరు కేవలం కీటోన్ మెటబాలిజం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కీటోన్ మెటబాలిజంకి వచ్చినప్పుడు మాత్రమే మీ డీప్ ఫ్రీజ్కి యాక్సెస్ వస్తుంది. మీరు ఏదైతే డెఫిసిట్ ఇస్తారో ఆ డెఫిసిట్ని మన డీప్ ఫ్రీజ్ అంటే మన స్టోర్డ్ ఫ్యాట్ నుంచి తీయటానికి ఉండే ఒకే ఒక మార్గం మన డైట్. సింపుల్గా సొలుకౌరులు ఎందుకండి, నా తెలుసు బహుశా ఆయన ఈ వైద్య రంగంలో 40 ఏళ్ళు పైనుంచి ప్రాక్టీస్లో ఉన్నారు, ఒక ఎండ్రోక్రాలజిస్ట్ అనుకోండి. నాదో ఇంకోళ్ళతో సొలుకౌరులు అసలు. నేను ఒక 2 కోట్ల బహుమతి బంపర్ ఆఫర్ పెడతాను. దమ్ము ఉంటే ఈ ఛాలెంజ్ని స్వీకరించాలి ప్రజల కోసం, లేదా మెదలకుండా ఇంట్లో కూర్చోవాలి. ఓపెన్గా ఏ డిబేట్గా నేను సిద్ధం. ఇన్నాళ్ళ మీ చరిత్రలో మీరు చెప్పిన దిక్కుమాల గ్లూకోజ్ పెంట సిద్ధాంతం పెట్టి జాతిని సర్వనాశనం చేసిన మీ సిద్ధాంతంతో తగ్గించిన ఒక్కడిని తీసుకురండి. మీ 50 ఏళ్ళ హిస్టరీలో లేదా మీ చరిత్రలో ఆ పెంట మందులతో తగ్గిన ఒక్కడిని తీసుకురండి. ఆ డయాబెటీస్ కూడా పెంట మందులతో డయాబెటీస్ రివర్స్ చేసిన ఒక్కడిని తీసుకురండి. సిగ్గు లేకుండా డే 1 నుంచి మేము మెట్ఫార్మిన్ పెడతామండి. ఏం పెడతారండి మెట్ఫార్మిన్ పెట్టినాడికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఎంత సర్వనాశనం అవుతున్నాడు. విటమిన్ B12 చూస్తుంటే 2000 పైన ఒక్కొక్కడికి విటమిన్ B12, యాంటీ టీపీఓలు అవన్నీ 1700-1800 యాంటీ టీపీఓలు. ఏం చేస్తున్నారు? ఎన్ని రోగాలకు దారితీస్తున్నాయి ఇవన్నీ ఈ దిక్కుమాల మందులు వేసుకుని. ఒక్కడికన్నా తగ్గేదుందా, సచ్చేదుందా? చేతనైతే హైదరాబాదులో మీ హాస్పిటల్లో, మీరు పనిచేసిన హాస్పిటల్లోనే ఇవాళ కాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు, కిడ్నీలు పోయిన ఉన్నారు. ఛాలెంజ్ చేయండి, నేను వస్తా. ఒక్కరోజు ర్యాండమ్గా వెళ్దాం. ఎవరైనా సరే ఓపెన్గా మీరు పనిచేసిన హాస్పిటల్లో, నిమ్సో ఇంకో చోటకి వెళ్దాం, పెద్ద హాస్పిటల్. ఒక డయాలసిస్ సెంటర్కి వెళ్దాం, లేదా రోజు కాళ్ళు నరికే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చూద్దాం, వాడు మీ మందులు వాడుతున్నాడో చెక్ చేద్దాం. మీ మందులు వాడిన వాళ్ళకి కాళ్ళు తీస్తున్నారు గ్యాంగ్రీన్లో, లేదా డయాబెటిక్ రెటినోపతితో ఎవరు కళ్ళు పోతున్నాయి, ఎవరు సర్వనాశనం అవుతున్నారో ఒక్కసారి తేలుద్దాం. దమ్ముందా? ఒక్కడిని చూపించగలరా మీరు? లో కార్బ్ జరిగిన దానికి ప్రజల మీద బురద జల్లుతా ఏంటి? ప్రూవ్గా అంటే ఇట్లా ఎవడో ప్రూవ్ కాలేదు. దమ్ముందా? ఒక పని చేద్దాం, ఛాలెంజ్ చేద్దామా? క్లినిక్లో చేతకాని వాళ్ళందరినీ నాకు అప్పచెప్పండి. మీరు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారని నాకు అప్పచెప్పండి. ఒక్కడ తగ్గచ్చలేకపోతే నేను మీకు 2 కోట్లు జైలుకి వెళ్తాను. దమ్ముందా? ఎందుకు చేతకాని మాటలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల హితం కోసం ముందుకు చెప్పండి, లేదా మెదలకుండా ప్రాక్టీస్ చేసుకోండి. వీధుల్లోకి వచ్చి ఒక దుర్మార్గం ఎప్పుడు కూడా బరి తెగించిన గొంతుతో మాట్లాడకూడదు. ఖచ్చితంగా చెడుకంత పెద్ద గొంతు ఉండకూడదు. ఏదో బల్లగుద్దినట్టు, ఏదో శాస్త్రాలంటే ఒక్కడ తగ్గించిన సీన్ లేదు. ఒక్కడ తగ్గించారా? ఇన్సులిన్లు అంట కొట్టాలంట, ఓవర్ డోసులు కొట్టాలంట, డబుల్ డోస్ కొట్టాలంట. నిజంగా అండి, ఏమన్నా అసలు కింద కూడా షేమ్ అని కూడా అనిపించదండి మీకు? అనిపించదా? అరే ఎక్కడ ఫెయిల్ అయ్యాం? నేను MBBS జాయిన్ అయిన రోజు ఇప్పటివరకు డయాబెటీస్ మందులతో తగ్గినాడు ఒక్క లేడీ చరిత్రలో. సిగ్గు లేకుండా ఎందుకు వైద్యం చేస్తున్నాం? అరే ఏంట్రా ఇది? ఏం ప్రొఫెషన్ రా ఇది? డయాబెటీస్ గురించి అనిపించలేదండి? బాధ్యతారాహిత్యంగా సొల్లు కవర్లు ఎందుకండి? ఇండైరెక్ట్ పేర్లు అసలు నేనైతే డైరెక్ట్గా మాడతా. నేను దేనికైనా సిద్ధమే. ఎందుకోసం? ప్రజల కోసం. కూర్చుందాం. చేతనైతే మీ చేతకానాలు అప్పచెప్పండి, దెబ్బగా తగ్గిస్తా. 100 మందిని అప్పచెప్పండి, ఏ ఒక్కడ తగ్గకపోయినా చాలే. మీకు 2 కోట్లు ఇచ్చి నేను శాశ్వతంగా డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. ఛాలెంజ్ అయినా 100 కాదు 1000 ఇవ్వండి. పోనీ టెస్ట్ మోలను తీసుకొద్దామా? 14-15 HbA1cలు ఉండేవాళ్ళని మీరు రేపో మాపో కాళ్ళు తీయమనాలని, గ్యాంగ్రీన్ కూడా వెళ్ళిపోయి మీరు కాళ్ళు తీయమనాలని, నేను కంప్లీట్ రికవర్ చేయించి షుగర్ లేకుండా గ్యాంగ్రీన్ కూడా పోయి పరిగెత్తచ్చమన్నాయి 100 టెస్ట్ మోలు మీరు పెట్టకపోతే నేను ఈ ఫీల్డ్లో మీకు కనిపించుకుని వెళ్ళిపోతా. ఛాలెంజా? లేదా మీరు మీ వల్ల అట్టాగో కాదులే, మీకు అంత సీన్ లేదు, కానీ ప్రపంచ చరిత్రలో మీ అలోపతి పుట్టినాక మందులతో మీరిచ్చే దిక్కుమాల పెంట మెట్ఫార్మిన్లతో అట్లానే ఇన్సులిన్లతో డయాబెటీస్ రివర్స్ చేసిన ఒక్కడిని చూపించండి. బ్లడ్ షుగర్ తగ్గించాం, 7లో ఉన్నాడికి 6 తెచ్చాం, ఇది కాదు. డయాబెటీస్ తగ్గించిన చరిత్ర ఉన్నాడు మీరు ఒక్కడిని చూపించండి. మీరు ఒక్కడిని చూపించండి, నాకు ఫెయిల్ అని ఒప్పుకుంటా. నేను తగ్గించడం గురించి కాదు, నేను తగ్గించడం 1000 కాదు, లక్ష మంది తగ్గిస్తా. ఏ ఒక్కడ తగ్గపోయినా బాధ్యత తీసుకుంటా, ఇంక్లూడింగ్ టైప్ 1. గుండాకి చచ్చిపోతారు. టైప్ 1 కూడా ఒక్క ఇన్సులిన్ వాడవసలా. తగ్గిన రిపోర్ట్లు ఇస్తే ఏం చేస్తారు మీరు? డయాబెటీస్ టైప్ 1, ప్యాంక్రాస్ డెడ్, C-పెప్టైడ్ 0.01, రోజు మీరు 4 ఇంజక్షన్లు చేస్తున్నారు. అలాంటివి కూడా తీసుకెళ్ళి ఇన్సులిన్ అవతల పారేసి డే 1 నుంచి షుగర్లో 91 కంట్రోల్లో ఉంచి C-పెప్టైడ్ని రికవర్ చేసి 0.01 నుంచి 1.7కు 1.9కు 2.5కు రికవర్ చేసి ఆ తర్వాత అన్నం అది పెడతా కూడా రోజు నేను షుగర్ లెవెల్ని డబుల్ డిజిట్లో చూపించి ఒక్క మందు వాడకుండా చూపించిన చూస్తే మీరు ఏం చేస్తారు? దమ్ముందా? ప్రజాహితం కోసం నిలబడే దమ్ముందా? అసలు ఇలాంటివి జరుగుతుందని మీ కళ్ళలో కూడా మీరు ఊహించగలరా? మీ కళలో ఒక డయాబెటీస్ టైప్ 1 రివర్స్ అవుతుంది ఊహించగలరా? బాధ్యత రాహిత్యంగా పెద్ద హాస్పిటల్ పెట్టాం, లక్షల మంది చూసాం, కోట్ల దోచుకున్నాం, ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేసాం. ఒక ట్యాబ్లెట్తో బిగినండి జీవితాంతం పేషెంట్ చేసి
చివరికి కళ్ళు పోగొట్టడం, ప్రాణాలు తీసాం లాంటి నీచ చరిత్ర తప్ప ఒక్కడన్నా నా దగ్గరికి వచ్చినాడు 10లోనో 14 వచ్చాడు, 2 నెలలు 3 నెలలు పని మందులు ఆడిచ్చాను, ఏదో సచ్చా డైట్లు పెట్టు, ఒక్కడన్నా తగ్గించి పంపించాము ఇంటికి పంపించాం బాధ్యతారాహిత్యంగా పని చేస్తే. అరే ఒక తప్పు చేసేవాడు చాటు బెరుగ్గా ఉండాలి. ఇంత నిస్సిగ్గుగా ఒక తప్పు చేసేవాళ్ళు పరితేగించి ఒక మంచి మీద బురదజల్లే ప్రయోజనం చేస్తే ఆకాశ మొహం మీద చూసి ఉమ్మేసినట్టు అవుతుంది. గతంలో కూడా మీ ఫోటోలు పెట్టి మరి పెట్టిన అఫీషియల్ ఛానల్ నుంచి మీకు చేసే, మీ దగ్గర ఏ సమాధానం లేదు, రాదు కూడా. చేతనైతే అంత ప్రొఫెసర్లు అంత పోటుగాళ్ళ మీద నమ్మకం ఉండి మీ పుస్తకాల మీద నమ్మకం ఉంటే ఒక్కసారి మనం ఛాలెంజ్ కూర్చుందాం. ఏదైనా సరే మీరు ఓపెన్ ఒక డిబేట్కి మిగతా డాక్టర్ల మీద కూర్చుందాం. మీ టెస్ట్ మొదలతో మీరు రండి, నా టెస్ట్ మొదలు నేను వస్తా. గ్యాంగ్రీన్లు తగ్గిన కేసులు హైదరాబాద్లో 10 పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కాళ్ళు తీసేయాల్సిందని గ్యాంగ్రీన్ తగ్గిన కేసుల దగ్గర నుంచి, క్యాన్సర్లో 20 రోజుల్లో దగ్గర క్యాన్సర్ల దగ్గర నుంచి, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గిన దగ్గర నుంచి, అల్లోపతి ప్రపంచం అసాధ్యమనే ఎస్ఎల్ఈ జస్ట్ 2 నెలల్లో 9 పాజిటివ్ని నెగిటివ్లు చేసిన చరిత్రల దగ్గర నుంచి, క్రానిక్ సోరియాసిస్ ఎగ్జిమాలు ఒళ్ళంతా పైనుంచి కింద దాకా సోరియాసిస్తో కూలిపోయి జస్ట్ డైట్తో 4 రోజుల్లో తగ్గించిన దగ్గర నుంచి, గ్యాంగ్రీన్లు రివర్స్ చేసిన దగ్గర నుంచి, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడీలు, ఫ్యాటీ లివర్లు, సిస్టులు తగ్గిన టెస్టిమోనియల్స్. మీ టెస్టిమోనియల్స్తో నేను వస్తా. నేను ఇచ్చినట్లు ఒక్క టెస్టిమోనియల్ తప్పని రుజువు చేసిన మీకు నేను ఆ యావదాస్తి రాసి ఇచ్చేసి నా రాస్తే డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా. దమ్ముందా? దమ్ము అనేది దేనికంటే ప్రజల కోసం ఉండాలి. చేతనైతే పంపించేయండి, నన్ను ప్రజలకు నా బారి నుంచి విముక్తులు చేయండి. ఏదో తపన పడిపోయి లో కార్బ్ డైట్లు, క్యూటో డైట్లు చేయటం మూలాన ఏమీ జరగదు, వీళ్ళ మూల హాని జరుగుతుంది, డయాబెటీస్ పెరుగుతుంది. ఏంటి ఇండియాలోను చైనాలోను డయాబెటీస్ పెరిగింది, ఫ్యాట్ పెరగబడి పెరిగిందా? ఎక్కడ పెరిగిందండి ఫ్యాట్? నెయ్యి వేసుకొని ఇచ్చిందా మన దిక్కుమాల సమాజం? నెయ్యి వేసుకుంటూ మానిపించారు, కోడిగుడ్డలో మానిపించారు, ఫ్యాట్ అంటే ఉచ్చపోంచారు. కార్బోహైడ్రేట్లు జంక్ ఫుడ్లు దించి సర్వనాశనం చేసి ఇవాళ డయాబెటీస్ అంతా పెంచి ఆ దిక్కుమాల పెంట మెట్ఫార్మిన్లు అవన్నీ ఇన్సులిన్ తప్పుడు ఇన్సులిన్ని కొట్టి సర్వనాశనం చేసేలేరు. అరే టైప్ 1కే అవసరం లేదు ఇన్సులిన్లు. ఒక ఆయన కూర్చొని చెబుతాడు ఆ మోహన్ డయాబెటీస్ అయినా నేను ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చాను, టైప్ 1 డయాబెటీస్కి ఒక్కరోజు ఇన్సులిన్ చెప్పాను పేషెంట్లు చచ్చిపోతారని బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు ఆయన. నేను చూపిస్తానండి, 100 మందిని చూపిస్తా. మీ టెస్ట్ మనీలు ఒక్క ఇన్సులిన్ వాడకుండా మొత్తం టైప్ 1 తగ్గి ఇప్పుడు అన్నం తింటా మామూలుగా ఉండేవాళ్ళని. టైప్ 1 తగ్గడం ఏంటి? నేను అంత పిల్ల స్టేజ్లో లేను, ఎర్లీ డయాబెటీస్ అంటే పిల్ల స్టేజ్లో లేను. రియల్ టైప్ 1 ఎర్లీ డయాబెటీస్ గురించి నాకు తెలుసు. రియల్ టైప్ 1 సి పెప్టైడ్ 0.01లో ఒక 6-7 ఏళ్ళు ఉండి హెచ్బిఎంసీలు 14-15 ఉండి ఇవాళ మామూలుగా అన్నం తింటున్నాను చూపిస్తా. వాళ్ళు ఒక్క ఇన్సులిన్ వాడుకోండి. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అసలు నమ్మలేని విషయం కూడా చెబుతున్నాను. టైప్ 2 తగ్గిందంటే మీరు నమ్మలేరు. టైప్ 1 తగ్గిందన్నప్పుడు మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలంటే, దొరికాడరా నా సావిరంగా టైప్ 1 తగ్గింది ఎట్లా అంటాడరా వీడేంటి టైప్ 2 అంటే ఏదో మాట్లాడుకుని కూర్చున్నాం, టైప్ 1 కూడా క్లెయిమ్ చేస్తాడా, రారా చూసుకుందాం అని అనాలి కదండి. ఎందుకు లేదండి మనకు ఆ సిగ్గు పౌరుషం? టైప్ 2 ప్యాంక్రాస్ డెడ్ అయింది, ఎలా బతికిచ్చాడు ఒక్క ఇన్సులిన్ లేకుండా, ఎలా తగ్గించాడు ప్యాంక్రాస్, చచ్చిన ప్యాంక్రాస్ని ఎలా రికవర్ చేసి ఉంటాడు వీడి డైట్తో. ఛాలెంజ్ చేద్దాం ఈ విషయంలో, ఏదో చెబుతున్నాడుగా రుజువు చేద్దాం. ఒక్కడికుందా? ఆ పకోడీ హేతువాదిగాళ్ళకి లేదు, ఆ సూడోగాళ్ళకి, మీకు లేదు. అరే ఓపెన్గా రండిరా బాబు అంటే మొత్తుకుంటా అంటే ఒక్కడు రాడు. పోనీ నేను బహుమతి కూడా పెట్టాక ఆఫరు, సిగ్గుంటే అది తీసుకోండి, ఏదైనా మంచి పనికి వాడండి, మీ పేరును ట్రస్ట్ పెట్టుకుని. నేను జీవితంలో ఎవరికే కనిపిస్తాను, డైట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతా. వాళ్ళ సొల్లుగాళ్ళందరూ కింద కూర్చొని ఎవడెవడో కామెంట్ చేసేవాళ్ళందరూ ఇదే సమాధానం. నేను ఊరినే సొల్లుకోలు చెప్పేవాడు కదా, కింద నా నెంబర్ ఉంటుంది. దమ్ము ఉంటే నేను ఓపెన్గా నేను ఏదైనా యాక్సెప్ట్ చేయడం సిద్ధం. ప్రతి వీడియోలోనూ నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేను రామకృష్ణ హెల్త్ అని హైదరాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 365 రోజులు అందుబాటులో ఉంటా. ఎనీ టైం నేను అవైలబుల్ విత్ మై టెస్ట్ ఎమోలస్. దేనికి ఏ డిస్కషన్, ఏ రిపోర్ట్ ఏది చూపించి దేనికైనా సరే సిద్ధం. ఇట్లాంటి బాధ్యతారాహిత్యంగా క్యాలరీల గురించి మాట్లాడతా తప్పుడు సిద్ధాంతాలు. 50 ఏళ్ళ నాడు ఏనాడో తెలిసి తెలియక పెట్టిన పిరమిడ్లు ఇప్పుడు వాళ్లే చీ అని చెప్పని ఎంత తప్పు చేసాం మనం. లెంపలు గట్టిగా చెంపలు పగిలేటట్టు వేసుకుని ఫుడ్ పిరమిడ్ రివర్స్ చేసి అసలు డైటరీ ఫ్యాట్ అనేది గుండె జబ్బుల కారణం కాదని అమెరికన్ కార్డియాక్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే సంస్థలను తేల్చవతల పారేసిన 40 ఏళ్ళ నాడు పుస్తకం చదివాం. నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది, మెట్ఫారిన్ వాడాలి, గ్లూకోజ్ తినాలి, అన్నమే తినాలి, ఇండియాకి అన్నమే సూట్ అవుద్ది. ఎవడాడు చెప్పింది ఇండియాకి అన్నమే సూట్ అవుద్దని? ఎవడంటాడు చెప్పింది ఇండియాకి అన్నం సూట్ అవుద్దని? వీళ్ళు అన్నం అంటే సూట్ అయ్యేది మీకు. ఆడి జీవితంలో జన్మలో తగ్గదు కదా, పైగా కాంప్లికేషన్లు వస్తాయి కదా. అరే మీ జబ్బు ఏంటా? డయాబెటీస్ అంటే ఎక్సెస్ షుగరు, మీరు పెట్టేది ఏంటో జబ్బు షుగరు. అంటే జబ్బు వచ్చినట్టు జబ్బు పెడతారు ఎక్కడ ప్రపంచంలో? ఏమన్నా బాధ్యత ఉందా మాట్లాడటానికి? అసలు మెట్ఫార్మిన్ నుంచి ఎంతమంది తగ్గించారండి మీరు? ఒక్కడు చూపించండి. ఇప్పుడు ఒక మంచి చేద్దామని వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా ఎందుకు? నేను ఇండైరెక్ట్ గోడవాటి మాటలు నేనైతే మాట్లాడే రకం కాదు.
ఇండైరెక్ట్గా మాట్లాడి ఇండైరెక్ట్లు అసలు అట్లా నా సిద్ధాంతమే కాదు అది. ఓపెన్గా ఉంటే ఓపెన్గా రండి, ఓపెన్గా ఛాలెంజ్. లేదా పబ్లిక్గా బరి తెగించి బహిరంగంగా మాడితే మాత్రం ఊరుకోం. ఇది మీకు అమర్యాదగా మాట్లాడే కొంతమంది భావించవచ్చు, కానీ అది వాళ్ళ సిద్ధాంతం పట్టే వ్యక్తుల పట్ల కాదు. ఎందుకంటే చెడు మాట్లాడేవాడు చాటును చేయాలి, అంతేగాని బహిరంగంగా వచ్చి ఆ చెడుని నిస్సిగ్గుగా సమర్థించకూడదు. అది సొసైటీలో చాలా ప్రమాదకరం. తప్పు చేసేవాడు ఒక డిఫెన్స్లో ఉండాలి, తప్పు చేసేవాడు వచ్చి రొమ్మిరుచుకుని మాట్లాడకూడదు. ఖచ్చితంగా అబద్ధం చెప్పేవాడు కూడా అంత నిస్సిగ్గుగా బరి తెగించి మాట్లాడకూడదు. అది రాజకీయాల్లో జరగచ్చేమో కానీ వైద్య రంగంలో కానీ ఎట్లా జరగకూడదు. కామ్గా చేసుకోండి. ఎందుకు బయటకు వచ్చి దాటి మీద సెటైర్లు వేయటం, డైలాగులు వేసే అంత సీన్ లేదు మీకు. సెటైర్లు అయితే ఒకటే ఉంటుంది స్ట్రైట్ ఆన్సర్, దమ్ముంటే రండి. ఏదో ఇండైరెక్ట్ డైలాగ్ ఎందుకండి, నేనేమనుకోను. పేరు పెట్టే ఆడుకుందాం. ఎందుకు మీరు ఇండైరెక్ట్గా ఎవరి గురించి మాట తెలియదా? మీరు ఒక వీడియో పెడితే మీ వీడియో కింద కామెంట్లు చూడండి, జనమే చెబుతారు క్యాంటీన్ చూసినట్టు మీ మూలాన్ని ఎవడ తగ్గిందని. అరే దమ్ముంటే రావండి, ఒక్క రిపోర్ట్ తీసుకురండి, నేను చూపిస్తాను రిపోర్ట్లను. ప్రజలు చెడగొడతాంటే మాత్రం చూస్తా ఊరికి ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదే ఛాలెంజ్ ఎప్పటికప్పుడు ఈ ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజలు ఇలాంటి అర్ధ శతాబ్దం క్రితం నాలెడ్జ్ పుచ్చుకొచ్చి ఈనాడు మారిపోయిన అవుట్డేటెడ్ ఫిగర్స్ తీసుకొచ్చి మత గ్రంథాలు ఉండే ఛాందసం పాత 100 ఏళ్ల నాడు తీసుకొచ్చిన ఆ సంస్కృతులన్నీ తీసుకొచ్చి వాళ్ళు రుద్దుదామని చూస్తే వైద్య ప్రపంచంలో ఏనాడో ఎత్తేసిన సిద్ధాంతాలు, కాలం చెల్లిన సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇవాళ చెప్తున్న వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. సమాజానికి వీళ్ళు చాలా ప్రమాదకరం, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో చాలా ముందుంటారు. కాబట్టి వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. నేనైతే ఖచ్చితంగా ఇలా బహిరంగంగా బరి తెగించి మాట్లాడితే మాత్రం నా నుంచి ఛాలెంజ్లు రావడం ఖాయం. లేదా నా నోరు మోంచాలంటే నేను ఓపెన్గా చెబుతున్నా, ఓ ఛాలెంజ్కి సిద్ధపడండి, ఒక వేదిక సిద్ధం చేయండి. మీ టెస్ట్ మొదలు వెళ్తారండి, నా టెస్ట్ మొదలు ఒక్కడిని తీసుకురండి, నేను వెళ్ళిపోతా ఫీల్డ్లోంచి. లేదా నా మూలన ఒక్కడిని తగ్గపోయి మీ చేతకానాలు 100 మంది నాకు చెప్పండి. నాకు ఒక్కడ తగ్గలేదు, ఆ 3 నెలలు టైం ఇవ్వండి. ఎవడ తగ్గలేదు, నేను మొత్తం ఫీల్డ్ వదిలికి వెళ్ళిపోతా. ఏ ఒక్కడ తగ్గపోయినా మీకు నమ్మకం ఉంటే ఛాలెంజ్ తీసుకోండి, లేదా మెదలకుండా కూర్చోండి. లేదంటారా మీ ఇష్టం అంటారా, మీ కౌంటర్లు పడతానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రజాహితం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు వదిలిపెట్టే సమస్య లేదు. థ్యాంక్ యూ.